సిటీ న్యూస్ కు స్వాగతం. ఎనుగుదురుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కు పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఎనుగుదురు పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కు పాల్పడిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 4 గ్యాంగ్ రేప్లో పాల్గొన్నట్టు ప్రాథమికంగా తెలుస్తోందని డీఎస్పీ అబ్దుల్ సుభాన్ ఎనుగుదురుపేట పిఎస్లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. కేసు పూర్వాపరాలను మీడియాకు డీఎస్పీ వివరిస్తూ శుక్రవారం రాత్రి మైనర్పై 4 యువకులు గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారన్నారు. 4గురిలో 2ని అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. మిగిలిన 2 కోసం గాలిస్తున్నామని, మహిళా ఎస్ఐ పర్యవేక్షణలో బాధిత బాలిక నుండి వివరాలు సేకరిస్తున్నామని డీఎస్పీ పేర్కొన్నారు. నిన్నటి రోజున అనగా 27/12/2024 రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో తంగిరాల వాసవి వైఫ్ ఆఫ్ ఉదయభాస్కర్ రెడ్డి వాళ్ళ మైనర్ పాపని కొంతమంది రేప్ చేయటం జరిగింది. దానిలో భాగంగా ఎనుగుదురు పోలీస్ స్టేషన్లో కేసు కట్టడం జరిగింది. కానీ కొన్ని మీడియాలో వాటిల్లో ఆ మైనర్ బాలికని కాళ్ళు చేతులు కట్టేసి మానభంగం చేశారని, అలాగే మానభంగం చేసిన వాళ్ళు గంజాయి బ్యాచ్ అని రావటం జరిగింది. అవన్నీ కూడా కరెక్ట్ కాదు. కాకపోతే మైనర్ బాలిక మీద మానభంగం జరిగింది వాస్తవము, గ్యాంగ్ రేప్ జరిగింది వాస్తవము. దాని మీద మన ఎనుగుదురు సిఐ గారు కేసుని ఇమీడియట్గా రిజిస్టర్ చేయటం జరిగింది. దాన్ని లోతుగా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. ఎవరైతే ఈ మానభంగానికి బ్యాచ్ ఎవరైతే గ్యాంగ్ ఇది పాల్పడిందో వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేసి చట్ట ప్రకారము తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకుంటాం. ఆ పాపని కూడా మెడికల్కి పంపించడం జరిగింది. ప్రస్తుతానికి ఇద్దరిని అదుపులో తీసుకున్నాము. వాళ్ళని విచారిస్తూ ఉన్నాము. మిగతా వాళ్ళని కూడా తొందరలోనే పట్టుకొని కోర్టుకు పెడతాము. గతంలో ఒక్కడి మీద ఉన్నదండి, అంతే. అశోక్ అనే వాడి మీద ఒక 324 కేసు ఉన్నది, అంతేగాని మిగతా గంజాయి కేసులు కానీ అలాంటివి ఏం లేవు వాడి మీద. మేజర్లే, 4 కూడా మేజర్లే, పట్టుకున్న 2 కూడా మేజర్లే. సముద్రపు నాచు పెంపకంతో సంపద సృష్టించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మత్స్యశాఖ కమిషనర్ డోలా శంకర్ పేర్కొన్నారు. సముద్రపు నాచు పెంపకంతో సంపద సృష్టించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మత్స్యశాఖ కమిషనర్ డోలా శంకర్ పేర్కొన్నారు. మచిలీపట్నం మండలం పల్లెపాలెం గ్రామ పరిధిలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో పైలట్ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసిన పంజరంలో సముద్రపు నాచు పెంపక ప్రదర్శన క్షేత్రమును మత్స్యశాఖ కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద సముద్రపు నాచు మొక్కల పెంపకాన్ని గతంలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో చేపట్టడం జరిగిందని, అయితే కొన్ని సమస్యల వల్ల అది పూర్తిస్థాయిలో సఫలీకృతం కాలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి అవరోధాలు లేకుండా నాచు మొక్కలను పెంచడానికి ప్రత్యేకంగా వలలతో రూపొందించిన పంజరం, కేజ్ కల్చర్ ఏర్పాటు చేసి అందులో మొక్కలను పెంచడం జరుగుతుందన్నారు. తద్వారా చేపలు, పీతలు వంటి సముద్రపు జీవులు ఆ నాచు మొక్కలను తినకుండా ఉంటాయని, వాటి పెరుగుదల ఆశించిన రీతిలో బాగుంటుందన్నారు. పూర్తిస్థాయిలో పెరిగిన నాచు మొక్కలను ఎండబెట్టి ఔషధాలు, సౌందర్య సాధనాలు, శీతల పానీయాలు వంటి తయారీతో పాటు మేతగా సైతం వీటిని ఉపయోగించడం జరుగుతుందని, దీనికి మార్కెట్లో భారీ మొత్తంలో డిమాండ్ ఉందన్నారు. తమిళనాడులో దీనికి సంబంధించిన పరిశ్రమ ఉందని, ఆ రీతిలో రాష్ట్రంలో సైతం దీనిని అభివృద్ధి చేయనున్నట్లు ఆయన తెలిపారు. దీనితో పాటు త్వరలో ముత్యాలు, ఆల్చిప్పల సాగును తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఈ సందర్శనలో రాష్ట్ర ఆక్వాకల్చర్ జాయింట్ డైరెక్టర్ లాల్ మహమ్మద్ బాషా, ఇన్ఛార్జి జిల్లా మత్స్యశాఖాధికారి నాగబాబు, మత్స్య అభివృద్ధి అధికారి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కేజ్ కల్చర్కి చాలా పొటెన్షియల్ ఉంది. ఇప్పుడు కేజెస్లో మనం చేపల వరకు పెంచుతున్నాము. ఇప్పుడు ఏంటంటే ఇవి సీవీడ్ ముందంతాను ఓపెన్గా పెట్టేవాళ్ళం. ఓపెన్గా పెట్టడం వల్ల ఏంటంటే సముద్ర అలలకు కానీ మిగతా ఆక్వాటిక్ యానిమల్స్ కానీ వీటిని వచ్చి తినడం మూలంగా అది కట్ అయిపోతూ ఉండేవి. సో గ్రోత్ వచ్చేది కాదు. ముందు చేసిన మా ప్రయత్నాలంతా ఫలించలేదు. ఇప్పుడు ఏం చేసామంటే చేపల్ని మన కేజీలో పెడుతున్నాము, సీవీడ్ని కూడా ఎందుకు కేజీలో పెట్టకూడదనేసి కొత్త రకంగా మేము ప్రయత్నం చేశాము. ఇంతకుముందు కూడా కొన్ని ప్రయత్నాలు జరిగినాయి. నేను చెప్పినట్టు అవి ఓపెన్గా పెట్టేవాళ్ళం. ఓపెన్ పెట్టేస్తే పీతలు కానీ మిగతా వేరే చేపలు కానీ ఆ వాటి నుంచి తింటూ కట్ అయిపోయేవి. ఆ గ్రోత్ అయ్యేది కాదు. ప్లస్ ఇంకొకటి ఈ సిల్ట్ అని ఉంటుంది కదా,
బురద వచ్చి ఆకుల మీద పడడం మూలంగా ఆకులకి మీకు తెలిసే ఉంటుంది కిరణజన్య సంయోగక్రియ, ఫోటోసింథసిస్ జరగాలి. ఫోటోసింథసిస్ జరిగితే గ్రోత్ రేట్ ఎక్కువ వస్తుంది. ఈ సిల్ట్ వెళ్ళిపోవడం మూలంగా దాని మీద ఒక లేయర్ పడడం మూలంగా సూర్యరశ్మి దాని మీద తక్కువ పడడం మూలంగా దాని గ్రోత్ ఉండేది కాదు. సో గ్రోత్ ఉండేది కాదు కాబట్టి మా స్టేక్ హోల్డర్స్ ముందు చేసినప్పుడు అది సక్సెస్ అవ్వలేదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఇంకో ఇన్నోవేటివ్గా చూడండి అక్కడ మీరు స్క్రీన్లా కట్టాము. ఆ స్క్రీన్ దగ్గర చూడండి ఎంత మడ్ స్క్రీన్ ఫిల్టర్ అయిందో చూడండి. ఆ ఫిల్టర్ అయ్యేది మామూలుగా అది పెట్టకుండా ఉంటే ఆకుల మీద డిపాజిట్ అయ్యేది. ఆకుల మీద డిపాజిట్ అవ్వడం మూలంగా దాని యొక్క గ్రోత్ రేట్ తగ్గుతూ ఉంటుంది. సో దానిని ఈ టెక్నాలజీస్ ఎన్ని వచ్చినాయి. మనం సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్లో మనం టాప్ పొజిషన్ ఎందుకున్నాము. మన ఫార్మర్స్ అందరూ సైంటిస్టులే కాదంటారా? వాళ్ళు నడిపించడం బట్టి మిగతా అందరూ నడిపించారు వాళ్ళు. ఇది మేము మండపం తమిళనాడు నుంచి తీసుకొచ్చామండి. ఇది గ్రోత్ వచ్చింది ఇక్కడ. దీని మీద సిల్ట్ ఏం లేదు. ఇప్పుడు మేము చేసిన ముందు ప్రయత్నాలకి దీనికి తేడా ఏంటంటే మేము మెష్ కట్టాము. దీని మూలంగా దీని మీద సిల్ట్ అవ్వలేదు. కొత్త బ్రాంచెస్ చూడండి ఇక్కడ చూసే ఉంటారు కదా. ఈ టెంటకల్స్ పెరిగినాయి. ఇవి ఇలా పెరిగితే ఓకే 45 రోజుల్లో దీన్ని మళ్ళీ అమ్మేవచ్చు మేము. ఓకే ప్రస్తుతానికి అమ్మము. దీన్ని మళ్ళీ సీడ్గా మొత్తం ప్రాపగేట్ చేసుకుంటూ వెళ్తాము. ఇంకా వేరే వెరైటీస్ ఉంది. దీన్ని కప్పా ఫైకస్ అంటాము. ఇంకో వెరైటీ సర్గాసం మనం మాట్లాడాము. దాన్ని కూడా ఆ వెరైటీ కూడా తీసుకొస్తాము. దీంతో పాటు బైవాల్స్ ఆల్ చెప్పులను తీసుకొస్తాము. ఇంకా పేర్ల కల్చర్ ముచ్చును దాన్ని కూడా తీసుకొస్తాము. దీని అంతా కావాల్సింది ఏంటంటే ఇప్పుడు మీరందరూ ఎంత హుషారుగా ఉన్నారో ఇదే హుషారు కంటిన్యూ చేస్తే మన 2047కి మనం స్వర్ణాంధ్ర ఎందుకు కాదు. ఓకే మన ప్రీతం ముఖ్యమంత్రి గారు చేసిన దశ నిర్దేశానికి మన చెరువులోనే ఉన్నాము. మనకు 2047 కాదు. ఫిషరీస్లో ఇది గ్రోత్ ఇంజిన్ అంటారు దీన్ని. ఓకే మిగతా సెక్టర్స్ కంటే ఉండే దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే అన్టాప్డ్ పొటెన్షియల్ చాలా ఉంది ఇందులో. చెప్తున్నాను కదా, ఇప్పుడే చెప్పాము. ఒక చేప కిలో వచ్చి 15,000 నుంచి 25,000 ఉంటుంది డిపెండింగ్ ఆన్ సైజు. అసలు ఆ చేప ఉందని కూడా చాలామంది తెలియదు. ఓకే అదే చేపని మనం ఈ బ్రాకిష్ వాటర్లో పెరుగుతుంది, మన ఫ్రెష్ వాటర్లో కాదు. ఇవి మనం వనామీ ఎలా చేస్తున్నామో దాన్ని కూడా చేస్తే ఇంకెక్కడికో వెళ్తామని నాకు మాత్రం చాలా ప్రగాఢ నమ్మకం ఉంది. ఇదే మీరు ఇప్పుడు చూపిస్తున్న ఈ ఎంతూసియాజం ఇలా కంటిన్యూ చేసి ఓకే మనమందరం కలిసికట్టుకు ముందుకెళ్తే ఓకే మీరు ఇంకా 10 మందిని మోటివేట్ చేస్తే మొత్తం ఈ కోస్టల్ ఏరియాస్ అన్ని రేడియేషన్ కారణంగా ప్రాణాంతకంగా మారిన డీటీహెచ్లను అనేక మంది తొలగిస్తుండటంతో కేబుల్ కనెక్షన్లకు భారీగా డిమాండ్ పెరిగింది. రేడియేషన్ కారణంగా ప్రాణాంతకంగా మారిన డీటీహెచ్లను అనేక మంది తొలగిస్తుండటంతో కేబుల్ టీవీ కనెక్షన్లకు భారీగా డిమాండ్ పెరిగింది. డీటీహెచ్ డిష్ల వల్ల రేడియేషన్ వ్యాప్తి చెందుతుందని తాజా అధ్యయనాల్లో వెల్లడవుతున్న నేపథ్యంలో రేడియేషన్ కారణంగా ప్రాణాంతకంగా మారిన డీటీహెచ్లను అనేక మంది తొలగించి కేబుల్ టీవీ కనెక్షన్ల కోసం పరుగులు తీస్తున్నారు. దీంతో భారీగా కొత్త కనెక్షన్లకు డిమాండ్ పెరిగింది. ఎంటర్టైన్మెంట్ కోసం డిష్లు అమర్చుకొని అనారోగ్యం బారిన పడి కంటే వీటిని తొలగించడం మేలనుకుని అపార్ట్మెంట్లు, ఇళ్లపై ఉన్న డిష్లు ఇప్పటికే అనేక మంది తొలగించే పనిలో పడ్డారు. ఈ క్రమంలో డీటీహెచ్ డీలర్లు అయోమయంలో పడుతున్నారు. రిలయన్స్ బిగ్ టీవీ ఇప్పటికే దివాళా తీయగా ప్రీమియం రేట్లతో కస్టమర్ల అవసరాన్ని తీర్చలేక టాటా స్కై దివాళా దిశగా పయనిస్తోంది. ఇంకా ఊహకి అందని నష్టాలతో ఒకే వేదికపైకి వచ్చిన వీడియోకాన్ అండ్ డిష్ టీవీ 2 డీటీహెచ్ కంపెనీలు ఒక్కటిగా పయనమవ్వాలనుకున్నా వాటి భవిష్యత్తు అంధకారంగా కనబడుతోంది. ఎయిర్టెల్ డీటీహెచ్ నార్త్ ఇండియాలో మాత్రమే ఉనికిని చాటుకుంటూ సౌత్ ఇండియాలో ప్రాతినిధ్యం కోసం అరులు చాస్తోంది. సౌత్ ఇండియా మీడియా రంగంలో రారాజుగా రాణించిన అత్యాశతో ఉన్న తరుణంలో ఇతర ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ధాటికి టీఆర్పీ రేటింగ్స్ కుదిలై బ్రతుకు జీవుడా అంటూ తక్కువ రేట్లకే ప్రసారాలు అని నమ్మశక్యం కాని మోసపూరిత ప్రకటనల ద్వారా ప్రజలు ఆదరించిన ప్రముఖ తెలుగు ఛానల్స్కి లేని బొకేల ద్వారా సన్ డీటీహెచ్ ప్రజల చిత్కారాన్ని ఎదుర్కొంటోంది. 2,000కు పైగా పెట్టుబడితో డీటీహెచ్ కనెక్షన్ తీసుకోవడానికి వినియోగదారులు ఆసక్తి చూపని పరిస్థితి నెలకొంది. 25 సంవత్సరాలుగా తామందించిన కేబుల్ ఆపరేటర్ సేవల్ని ప్రస్తుతం ప్రజలు గుర్తిస్తున్నందున భారీగా కొత్త కనెక్షన్లకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఎన్టీఓ అమలులో ఉన్న సమస్యల్ని ఎదుర్కోవడంలో నిమగ్నమైన కేబుల్ ఆపరేటర్లు వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు సిద్ధమవుతున్నారు. జీఎస్టీ పేరుతో ప్రభుత్వాలు ధరల పెంపుతో పే ఛానల్స్, కేబుల్ టీవీ వినియోగదారులపై మోపుతున్న భారానికి వ్యతిరేకంగా కేబుల్ ఆపరేటర్లు చేస్తున్న పోరాటానికి కూడా ప్రజల మద్దతు పెద్ద ఎత్తున లభిస్తుండడం విశేషం. మచిలీపట్నం సుందరీకరించేందుకు చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ రామకృష్ణయ్య తెలిపారు.
మచిలీపట్నాన్ని సుందరీకరించేందుకు చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ పి రామకృష్ణయ్య తెలిపారు. నగరంలోని డంపింగ్ యార్డుతో పాటు పలు ప్రాంతాలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డంపింగ్ యార్డును త్వరలో మరో ప్రాంతానికి తరలిస్తామన్నారు. అక్టోబర్ 2న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమానికి నగరంలో శ్రీకారం చుట్టిన నేపథ్యంలో వీరు నగరంలో పలు ప్రాంతాలను పరిశీలించి నగర సుందరీకరణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గౌరవనీయులు పెద్దలు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, గౌరవనీయులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ కృష్ణయ్య గారు ఈరోజు మచిలీపట్నంలో ఈ ఎన్విరాన్మెంటల్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపట్టేదానికోసం, అలాగే బందర్ పట్టణాన్ని ఒక మోడల్గా సుందరపట్నంగా తీర్చిదిద్దడానికి, ఎందుకంటే అతి పురాతనమైనటువంటి పట్టణం. మొన్న ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి ఈ చెత్త అంతా కూడా చూసి, డంపింగ్ అంతా కూడా చూసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ డంపింగ్ క్లియర్ చేయాలని చెప్పడం కూడా జరిగింది. మరి ఇవాళ కలెక్టర్ గారు కూడా గతంలో మున్సిపల్ కమిషనర్గా పనిచేసినటువంటి అనుభవం ఉంది. మరి ఇండోర్ని కూడా ఆయన, అలాగే కృష్ణ గారు కూడా అక్కడ చూసి రావడం కూడా జరిగింది. ఆ మోడల్లో చెత్త నుంచి సంపద సృష్టించడానికి తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలే కాకుండా పట్టణానికి ఒక కొత్త రూపాన్ని, రోడ్లన్నీ కూడా విశాలం చేయటం, ఆక్రమణ తొలగించడం, వాటికి తిరిగి మళ్ళీ పార్క్స్ కింద డెవలప్ చేయటం, ఇవాళ చాలా ఫాస్ట్గా మనం మచిలీపట్నంలో కార్యక్రమాలు స్టార్ట్ చేసాం. దానికి కావాల్సిన నిధుల సేకరణ కూడా ఇవాళ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఏదైతే ఇక్కడ చెత్త ఉందో తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఏ రోజైతే ఇక్కడికి వచ్చి సందర్శన చేసి వెళ్ళారో తిరిగి మరి సంవత్సరం లోపు దాన్ని ఒక సుందరమైనటువంటి పార్క్గా డెవలప్ చేయడానికి ఒక కార్యాచరణను కూడా మేము తీసుకోవడం కూడా జరిగింది. దానికి కావాల్సినటువంటి నిధులు కూడా కొంత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి కూడా కొంత ఏర్పాటు చేస్తానని కృష్ణ గారు హామీ ఇవ్వడం కూడా జరిగింది. మరి ఇక్కడే కాకుండా ఇప్పుడు వస్తున్నటువంటి చెత్తని భవిష్యత్తులో ఏ రోజుకి ఆ రోజు సెగ్రిగేట్ చేసి అక్కడే దాన్ని సంపద కింద సృష్టించే కార్యక్రమానికి కోన్ రోడ్లో దాదాపు 13 ఎకరాలు అక్కడ కూడా ఐడెంటిఫై చేసుకున్నాం. ల్యాండ్ ఫిల్లింగ్ కూడా కార్యక్రమాలు చేస్తున్నాం. అక్కడే మెషినరీ పెట్టి ప్రతిరోజు వచ్చినటువంటి చెత్త ఏ రోజుకి ఆ రోజు డిస్పోజ్ అయ్యే విధంగా కార్యాచరణ తయారు చేసుకోవడం కూడా జరుగుతుంది. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చెత్తని దాదాపు 60 నుంచి 90 లక్షల పైనే ఇక్కడ టన్నులు ఉంది. దాన్ని ఎలా మేము చేయాలనే దానికోసం ఒక కార్యాచరణను తయారు చేసుకోవడానికి మరి కృష్ణ గారు కూడా రావడం చాలా సంతోషం. వారిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో కూడా మరి ఆయన ఏపీఐఏసీ చైర్మన్గా పనిచేసినప్పుడు, అలాగే మావయ్య గారితో కూడా కలిసి గతంలో వారు పనిచేశారు. మరి ఆ అభిమానంతో వారు ఈరోజు ఇక్కడ రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. గతంలో కూడా మనకి జ్యువెలరీ పార్క్ కూడా అసోసియేషన్కి పెద్ద ఎత్తున ఏపీఐసీ నుంచి కూడా సపోర్ట్ చేయడం కూడా జరిగింది. ఎస్టీపీకి కూడా ఆ రోజున కార్యాచరణ చేయడం కూడా జరిగింది. మరి రాబోయే కాలంలో తప్పకుండా వారి ఆశీర్వాదాలు మచిలీపట్నంకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. వారికి ప్రత్యేకంగా బందరపట్నం ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇటీవల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మచిలీపట్నం సందర్శించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పేరుకుపోయినటువంటి చెత్తని త్వరగా దాన్ని శుభ్రం చేసి దీన్ని ఒక పార్క్ లాగా అభివృద్ధి చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. వారి ఆదేశాల మేరకు మా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చేపట్టినటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మచిలీపట్నం నగరానికి రావడం జరిగింది. దురదృష్టవశాత్తు కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ పేరుకుపోయిన చెత్తని మనం ఏ విధంగా పరిష్కారం చేయాలో ఇంతవరకు ఆ సాంకేతిక పరిజ్ఞానం లేదు. ఇప్పుడు అనుకోకుండా ఇప్పుడున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని, ఇప్పుడున్నట్టు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం వాడుకొని ఈ చెత్త కుప్పని దూరంగా తీసుకెళ్ళటం, దాన్ని పరిష్కారం చేయటం కాకుండా మళ్ళీ ఇక్కడ చెత్త వేయకుండా దీన్ని ఒక మంచి పార్క్ లాగా డెవలప్ చేసినట్లయితే ఈ చుట్టుపక్కల ప్రజలకు ఆహ్లాదకరంగా, బలహీన వర్గాల కాలనీలు కూడా చాలా ఉన్నాయి చుట్టుపక్కల, వాళ్ళకు ఒక మంచి విశ్రాంతి తీసుకునే ఒక మంచి సౌకర్యం, పిల్లలు ఆడుకునే ఒక సౌకర్యం కలుగుతుంది. దానికి తప్పకుండా చెత్తను తీసివేయటమే కాకుండా ఈ పార్కు పరిసరాలు చుట్టుపక్కల ఒక మంచి వాతావరణం ఉండే విధంగా అభివృద్ధి చేసేదానికి గౌరవ మంత్రివర్యులతో పాటు మా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసుకొని ఎంత త్వరగా దీన్ని చేయగలమో అంత త్వరగా దీన్ని పూర్తి చేస్తాం. మంత్రివర్యులు అన్నట్టుగా మళ్ళా వచ్చే సంవత్సరం ఏ రోజునైతే గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చారో ఆ రోజు నాటికి దీన్ని శుభ్రం చేసి దీన్ని పార్క్ ద్వారా
అభివృద్ధి చేసి మళ్ళీ వారి చేతుల మీదుగానే ప్రారంభం చేసుకునే దానికి మేము ప్రయత్నం చేస్తాం. ఎప్పుడు వచ్చారు బాబు? అది లాస్ట్ టైం 1 మంత్ అయింది. అక్టోబర్ 2లోగా దీన్ని పూర్తి చేస్తాం. అది మా సంకల్పం ఖచ్చితంగా. దీంతోపాటు ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, మచిలీపట్నం లేదా బందరు పోర్టు పురాతనమైనటువంటి నగరం కాబట్టి దాన్ని కూడా మనం మన ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో ఒక స్వచ్ఛ నగరం లాగా తీర్చుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి మరి కలెక్టర్ గారి నేతృత్వంలో మా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా కూడా కొంత ఆర్థిక సాయం చేసి ఈ సుందరీకరణ కార్యక్రమం చేపడతాం. ముఖ్యంగా ప్రజల సహకారం కూడా చాలా అవసరం. ఇండోర్ నగరం చూసినట్లయితే ప్రతి ఇంట్లోంచి వ్యక్తి 5-6 రకాలుగా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి చెత్తని సెగ్రిగేట్ చేసి విడివిడిగా పెట్టి లారీలో విడివిడిగా వేస్తారు. ఉదాహరణకి కూరగాయల తొక్కలు, అరటిపండ్లు ఇటువంటివి, ప్లాస్టిక్ కాగితాలు లేదా పగిలిపోయినటువంటి బల్బులు, ఏ వస్తువు ఆ వస్తువు విడివిడిగా లారీలో వేస్తే దానివల్ల ఏంటంటే దాన్ని వాడుకోవడం సులభం అవుతుంది. ఈరోజు చెత్త అనే దాన్ని పడేయాల్సిన అవసరం లేదు. వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు మచిలీపట్నంలో ఉన్న డంపింగ్ యార్డ్ని చూశారు. ఆ రోజున ఇది ఎట్టి పరిస్థితుల్లో సంవత్సరంలో ఇదంతా క్లియర్ చేయండి, దీన్ని ఒక మంచి పార్క్గా చేస్తానని కొల్లు రవీంద్ర గారు, ఎంపీ గారు అందరూ కూడా ఇవాళ ఆ రోజున మాట్లాడటం జరిగింది. దానికి తగ్గట్టుగా దానికి సంబంధించిన వాళ్ళ ఆఫీసర్ని తీసుకొచ్చి మరి మచిలీపట్నంలో ఒక మంచి పార్కుగా చేసి ఈ డంపింగ్ యార్డ్లో వచ్చే వేస్ట్ అంతటిని కూడా మరి వేరే రకంగా ఉపయోగించి మరి దీన్ని ఏంటంటే మన ఒక్కరం కూడా బాధ్యతగా తీసుకోవాలి. అందరం ప్రతి ఇంట్లో పడేసే చెత్త రోడ్డు మీద వేయకుండా తడి చెత్త పొడి చెత్త వేరు చేస్తే వాళ్ళకి ఉపయోగంగా ఉంటుంది. అలాగే గాజు బెంకులు అవన్నీ కూడా వేరుగా ఉంటే ఇంకా మంచిది. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రతి ఒక్కరికి మనం బాధ్యత. ఎందుకంటే మన మచిలీపట్నం మనం కాపాడుకోవాలి. మచిలీపట్నంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా ప్రతి ఇంటి నుంచి కూడా మహిళలు పెద్దలు అందరం కూడా బాధ్యతగా తీసుకుని మన మచిలీపట్నాన్ని ఒక సుందర మచిలీపట్నంగా తీర్చిదిద్దుకోవడానికి అందరూ సహకరించాలని కోరుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.